నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. వేట నిషేధం కాన్సెప్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఏంటి ఈ వేట అనేది నిషేధం ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ఆల్మోస్ట్ సముద్ర తీర ప్రాంతాలలో ఏవైతే కొన్ని గ్రామాలు కానీ నగరాలు కానీ ఉంటాయో చాలామంది సముద్రాన్ని బేస్ చేసుకుని జీవిస్తూ ఉంటారు. కొంతమంది వేటగా ఇలా రకరకాలుగా. సో ఈ క్రమంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేటనైతే నిషేధం చేశారు. అంటే చేపల ఉత్పత్తి కోసం రొయ్యలు అంటే ఇలా వాళ్ళ ఫార్మేషన్. సో ఆ సమయంలో వీళ్ళెవ్వరూ వేటకి వెళ్ళొద్దు, చేపలు పట్టకూడదు, ఇవి చేయకూడదు. ఎవరైనా రూల్స్ అగెనిస్ట్గా చేస్తే ఒక చట్ట ప్రకారం వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఫైన్ వేయడంతో పాటు నెక్స్ట్ వీళ్ళకి రావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ రద్దు చేస్తారు. ఇది ఎప్పటి నుంచినో జరుగుతుంది. సో మీరు అడగచ్చు ఇందులో విచిత్రం ఏంటుందని. కానీ ప్రతి సంవత్సరం వీళ్ళు 60 రోజులు పని లేకుండా ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో 10,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందో ఈ సంవత్సరం వీళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా వాళ్ళు తెలుగుతున్నారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారు, ఈ సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వేటనే జీవనంగా ఆధారం చేసుకుని బతుకుతూ ఉన్నారో వీళ్ళందరూ అయితే వాపోతున్నారు. మా జీవన విధానం ఎలా, ఈ ప్రభుత్వాలు ఎంతవరకు ఆదుకుంటాయో ఏంటో మాకు తెలియదు, మా కష్టం ఏదో మేము బతుకుతాని కొంతమంది రూల్స్కి ఎగెనిస్ట్గా వెళ్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ అలర్ట్ అయితే జారీ చేశారు. సో ఈ 61 డేస్ ఏవైతే ఈ 61 రోజులు ఉందో సో ఇక్కడ వెళ్ళకూడదని వాళ్ళు రూల్స్ పాస్ చేశారు. ఎవరైనా వెళ్తే నేవీ ఇంకా సబ్మెరైన్ ఇంకా రిలేటెడ్ ఎవరైతే సముద్రానికి రిలేటెడ్గా వర్క్స్ చేస్తారో వీళ్ళందరూ రూల్స్ అగెనిస్ట్గా వీళ్ళని పట్టుకుని వీళ్ళకి రావాల్సిన డీజిల్లో రాయితీ కానీ ఇంకా వీళ్ళు పొద్దున సేల్ చేసేటప్పుడు ఇవ్వాల్సిన మద్దతు ధర కానీ ఇవన్నీ కట్ చేసేస్తారు. సో ఎవరైతే అతిక్రమిస్తారో ఎవరైతే ఉంటారో 60 రోజులు వాళ్ళకైతే ప్రభుత్వం తరపున అయితే ఒక ఇంత డబ్బు ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళైతే 20,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో దగ్గరగా 38,550 కుటుంబాలు అయితే ఈ వేటను నమ్ముకుని అయితే బతుకుతున్నాయి. సో ఇందులో ఆల్మోస్ట్ 8,890 కుటుంబాలు నిత్యం వాళ్ళ జీవనాధారంగా వాళ్ళు దీని మీద బతుకుతూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏంటంటే ఈ 2 months వాళ్ళకి ఏ పని వీళ్ళందరికీ అయితే వేతనం ఇస్తున్నారు. సో ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటుంది, వీళ్ళు ఏమంటున్నారు, ఈ గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. మాకు వేటకి వెళ్తారు కొంతమంది చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే ఇన్సూరెన్స్లు ఉండవు. రేపు ఏమైనా జరుగుతా మా కుటుంబానికి ఎవరు ఆదుకుంటారు, దయచేసి కూటమి ప్రభుత్వం అయినా స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని వాళ్ళైతే డిమాండ్స్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళ మీద కూడా కొంచెం కసరత్తు చేయండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే దగ్గరగా 16 గ్రామాలు వీటి మీద బేస్ చేసుకుని అయితే బతుకుతున్నాయి. ఇప్పుడు ఈ 2 నెలలు వీళ్ళకి జీవనాధారం ఉండదు కాబట్టి సో ప్రభుత్వం ఇన్సూరెన్స్తో పాటు తగిన వేతనం ఇవ్వాల్సిందిగా వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద కసరత్తు చేయండి. పాపం ఈ గంగపుత్రులు వీళ్ళు పడే శ్రమ కష్టం ఏదైనా గుర్తించి తగిన న్యాయం చేయండి అని వాళ్ళు కూడా అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలారా వీళ్ళకైతే 61 రోజులు అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్ళకూడదని ఆర్డర్స్ అయితే పాస్ చేశారు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో అంటే వాళ్ళు పాటించుకుంటూ వస్తున్నారు. ఎవరైనా రూల్స్ అగెనిస్ట్కి వెళ్తే వాళ్ళకి ఫైన్ వేయడం ఇలాంటివి అయితే యథావిధిగా అయితే జరుగుతాయి. ప్రస్తుతం ఇదైతే నిన్నటి నుంచి అయితే వీళ్ళు వేట వెళ్ళడం అయితే ఆపేశారు. సో చూడాలి ఏం జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వం అయినా నిజంగా మాట మీద నిలబెడుతున్న గత ప్రభుత్వంలో వీళ్ళు 10,000 ఇచ్చారు, వీళ్ళు 20,000 ఇస్తున్నారు. నిజంగా 20,000 ఇస్తారా లేకపోతే ప్రకటన వరకు మాత్రం పరిమితం అవుతారా మనమైతే వేచి చూడాలి. వీళ్ళైతే క్లియర్ కట్గా చెప్తారు, మాకైతే ఇన్సూరెన్స్ మాకైతే ఇవ్వాలి, మేము డిమాండ్ చేస్తామని వాళ్ళైతే వాపోతున్నారు. సో ప్రభుత్వం కూడా కొంచెం స్పందించి ఈ గంగపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త, ఆంధ్ర రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు కురవబోతున్నాయి. సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో కొంచెం తస్మాత్ జాగ్రత్త. ఉరుమురు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే కురవబోతున్నట్లుగా వాతావరణ శాఖ అయితే ఇప్పటికీ మనకి అప్డేట్ అయితే ఇచ్చింది. తస్మాత్ జాగ్రత్త. కొంతమంది అత్యుత్సాహంతో వేటకి వెళ్ళిపోతూ ఉంటారు, బీ కేర్ఫుల్. ఎందుకంటే పనితో పాటు ప్రాణం కూడా ముఖ్యం, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబాలు ఎంతో ఆధారపడి జీవిస్తుంటాయి కాబట్టి వాళ్ళ ఆశల్ని నడియాసలు చేసి దుఃఖ సాగరంలో మాత్రం వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఇది ఒక నోట్ దిస్ పాయింట్గా మీకైతే తెలుపుతాను. సో
ఇప్పుడు ఈ ప్రభుత్వం వీళ్ళకి న్యాయం చేస్తుందా లేదా అనేది మీకైతే క్లియర్ కట్గా తెలిపాను. ఇంకా మీకేమన్నా ఈ వీడియోపై సలహాలు సందేహాలు ఏమైనా తెలపాలనుకుంటే మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్. చూస్తున్నానండి అవర్ ఛానల్.